శ్రీమాత్రే నమః. హస్త సాముద్రికంలో అరిచేతిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అరిచేతిలో మత్స్యరేఖలు కానీ పద్మరేఖలు కానీ ఉన్నట్టయితే ఆ జాతకుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అలాగే నక్షత్రం గుర్తున్నా లేదా అరిచేతిలో పుట్టుమచ్చ ఉన్నా కూడా ఆ జాతకుడికి సర్వ సౌఖ్యాలు కూడా ఏర్పడతాయి. అలాగే అరిచేతిలో కాగడా గుర్తు కానీ లేదా త్రిశూలం కానీ ఉన్నట్టయితే విశేషమైనటువంటి దైవభక్తుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అరిచేతి కింద ఈ భాగంలో కంకణ రేఖలు అంటాం. ఇవి ఉన్నట్టయితే 2 కానీ 3 కానీ ఉన్నట్టయితే ఆ జాతకుడు మగవారైనట్టయితే చేతికి సంబంధించినటువంటి ఆభరణాలు సువర్ణ ఆభరణాలు ధరించేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఉన్నట్టయితే ఎక్కువగా బంగారపు గాజులు ధరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఉండేటువంటి రేఖల్లో ఆయుర్దాయం రేఖ కానీ వివాహ రేఖ కానీ సంతాన రేఖలు కానీ ఇవి కూడా మనకి హస్త సాముద్రికంలో చెప్పవచ్చు. అవి ముందు భాగంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.